ఏ ఎమ్మెల్యే గారికి చేసినావు నువ్వు? చెప్పచ్చు కదా. నువ్వు చెప్పొచ్చు కదా. ఫోన్ నువ్వు చేసినావు కదా, నీకేం పని ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడానికి? నీకేం అవసరం తమ్మి? నీ ఏ కాన్స్టిట్యున్సీ కాదు, నీ ఊరు కాదు, నీకేం పని? ఎందుకు ఫోన్ చేస్తున్నావు నువ్వు? నేను ఏ ఎమ్మెల్యే ఫోన్ చేసినా? నీ ఫోన్ నుంచి పొద్దున ఏ ఎమ్మెల్యే ఫోన్ చేసినావు నువ్వు చూసుకో ఒకసారి. ఓ 50 మంది ఎమ్మెల్యే ఫోన్ చేసిన. ఎందుకు చేసినావు? నేను చేసింది మాజీ ఎమ్మెల్యే చేసిన, మా వీళ్ళకు, ఎవరికి? మన ఇక్కడ ఎన్విఎస్ ప్రభాకర్ గారికి, వాళ్ళందరూ. నువ్వు మాజీ ఎమ్మెల్యే తాజా ఎమ్మెల్యేకి చేసినావు, చెయ్యక అవన్నీ చేసుకోకు. ఎవరు చెప్పు కదా. నేను చెప్పేది ఒకటే, నువ్వు నాగరాజు వీటితో వచ్చేది లేదు పోయేది లేదు. నీకు టెన్షన్ నాకు టెన్షన్ వద్దు. నువ్వు నీ పని చేసుకో. ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసే స్థాయి మనది కాదు. ఓకే, నువ్వు నీ లెవెల్ నీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి చేసుకో. ఎవరికో ఫోన్ చేసి ఎమ్మెల్యేలు ఫోన్ చేసి ఫోన్ లో టైం పాస్ చేస్తా అంటే మంచి పద్ధతి కాదు. చూడు చెప్తున్నాను. ఎవరు చేస్తారు టైం పాస్? నువ్వు ఏ ఎమ్మెల్యేకి ఫోన్ చేసినావు ఒకటే చెప్పు. ఏ ఎమ్మెల్యే చేసిన చెప్పు నువ్వు. అవన్నీ వద్దు బాయ్, ఇవన్నీ మస్తు చూస్తాము. పనికిరాని పనులు చేసుకోకు. రూపాయి వచ్చే సంపాదించేది చూసుకో. రూపాయి నీకు మంచి జరగాలి, నీ ఫ్యామిలీకి మంచి జరగాలి. నీకు టెన్షన్ ఉండకుండా నాకు టెన్షన్ ఉండకుండా చూడు. ఉత్తగా టెన్షన్ పెట్టుకుంటున్నావు అనుకో, నీకు టెన్షన్ నాకు టెన్షన్, వేస్ట్ అయిపోతుంది పనులు. అసలు నువ్వు నాకు తెలిసిన మనిషివా? నీవు నాకు తెలిసిన మనిషివా? నేను తెలిసిన మనిషి కాదు, మళ్ళీ నువ్వు తెలియని మనిషి. నువ్వెందుకు ఎమ్మెల్యేకి ఫోన్ చేసినావు మరి? నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఫోన్ చేసిన. ఎట్లా చేస్తావు? ఏం అవసరం నీకు చేయనికే? నీ ఎమ్మెల్యేలకు చేసుకో, మీ కిషన్ రెడ్డికి చేసుకో. అట్లా కాదే, ఒక మాట చెప్తా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొనుక్కున్నారా ఎమ్మెల్యేగా అడగడానికి ఫోన్ చేసిన. అవన్నీ అదిగో నాగరాజు, ఇవన్నీ టైం పాస్ చేయదు నాగరాజు, మంచిగా ఉండదు. నువ్వు ఏడునో చెప్పు, ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. ఈ పనికిరాని ఫోన్లు చేసి మనం ఒక ఎమ్మెల్యేకి చేసే స్థాయి మనది కాదు. నువ్వు ఒక ఎమ్మెల్యే ఉంటే ఒక ఎమ్మెల్యేకి చేయొచ్చు, నీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి నువ్వు చేసుకోవచ్చు. ఎవరో ఫర్దర్ వేరే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి నీకు ఫోన్ చేయడం తప్పు. నువ్వు అట్లాగా ఇప్పుడు ఎట్లా మరి? ఓ పైలట్ రెడ్డి సాబుకు బీజేపీ వాళ్ళు కొనుక్కున్నారని వస్తున్నది వార్తలు. గోలపాలన సార్కి కొనుక్కున్నారని వస్తున్నారు. ఓకే, ఒక 4-5 ఎమ్మెల్యేలకు ఇట్లా వస్తుంది కదా. అవును. ఎంత మందికి వాస్తవమా అవాస్తవమా ఏంది కథ అనేసి ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలుస్తుందా? నేను ఏం చెప్తున్నా భయ్, నీకు వాస్తవం తెలుసుకో. నువ్వు ఏం చేస్తావు? అరే మాకు కూడా తెలుసా కదా. ఇప్పుడు ఏం చేస్తావు? వాస్తవం తెలుసుకొని నువ్వు చేసేదేముంది, నేను చేసేదేముంది. చట్టం తన పని తను చేసుకోపోతే ఇవాళ వాళ్ళు ఇనుగా బాబు, గవర్నమెంట్ వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు, కొట్లాడుకుంటారు, రేపు ఒకటేతారు. నీది నాదే టైం వేస్ట్ అవుతుంది. నువ్వు బీజేపీ నాగరాజు బీజేపీ అని పెట్టుకున్నావు. నీ బీజేపీ ప్రజలకు ఏం మంచిగా చేసింది? గిట్రోలు అన్ని ఎవడేం చేయరా బాబు, నీకు నాకు ఎవడు చేయడు. నువ్వు ఎమ్మెల్యేలకు ఫోన్ చేయడం తప్పు, వినవా? నువ్వు ఎమ్మెల్యేలకు ఇప్పుడు నేను కూడా ఉన్నా, నేను మీ కిషన్ రెడ్డికి ఫోన్ చేయాలా? మీ కిషన్ రెడ్డి పేరు వచ్చిందా? అవన్నీ టైం వేస్ట్ రా బాబు. ఏం రాదు, రూటికి రాదు, రుణానికి రాదు. నీ పని ఏంది, నీ పని చేసుకో. ఇప్పుడు టీవీ న్యూస్ వస్తుంది. ఇప్పుడు నిన్నటి సంది మొన్నటి సంది వస్తుంది. పలానా ఎమ్మెల్యే కోటి రూపాయలకు ఇదైంది అదైంది డీల్ మాట్లాడేసారు, అది మాట్లాడేసారు అనేసి అది తీసుకుంటే మరి అట్లనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ అన్యాయం చేస్తున్నావు. మరి ఆయనకు కూడా ఫోన్ చేయనా? ఎందుకన్నా మీ కాంగ్రెస్ లో ఎందుకు అట్లా చేస్తున్నావు అని అడుగు. నువ్వు అన్నది కరెక్టే. ఇప్పుడు పైలట్ రెడ్డి సాబు ఉన్నాడు, ఆయన కూడా కాంగ్రెస్ లోకి నచ్చింది. అరే నేనేమంటున్నావా? అందరికి అడగాలి. నీకు అంత ప్రజల మీద శ్రద్ధ ఉంటే అదే దానికి వస్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ కు రాజీనామా చేయలేడు, ఏం చేయలేడు. చేసిందా మన అవన్నీ నీకెందుకు? నీకెందుకు అవన్నీ? అది కాదు, ఒకటి చెప్తాను. పైలట్ రెడ్డి సాబ్ రాజీనామా చేసిండా? అదే చేయడు. ఆయన ఇష్టము. అంటే ఈ రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్ల కాంట్రాక్ట్ వస్తే రాజీనామా చేసిండు. 100% ప్రూఫ్ ఉన్నది కదా. ఆయన కాంట్రాక్ట్ రాజీనామా చేసి పబ్లిక్ ఆయన రాజకీయాల్లో రాకముందే పెద్ద కాంట్రాక్టరు. పెద్ద కాంట్రాక్టర్ రాజకీయంలో ఇంకా పెద్ద కాంట్రాక్టర్ అయిండు. ఆయన రాజకీయాలు రాకముందే పెద్ద కాంట్రాక్టరు. అరే బాబు ఆయననే చెప్పిండు మీడియాలో 18,000 కాంట్రాక్ట్ నేను తీసుకున్నా అని చెప్పి, నాకు వచ్చిందని. బీజేపీ ఇచ్చిన 4 కొనుక్కున్నా చెప్పినా? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తేనే వచ్చింది. ఆయన రాజీనామా ఎందుకు చేస్తుండే చెప్పాలి. ఆయన రాజీనామా ఎందుకు చేస్తుండే? సైలెంట్ గా పార్టీలకు వస్తా పైలట్ రెడ్డి అయిపోయినట్లు ఆయన కూడా సమానంగా పోతే ఏం చేస్తాం టీమి? రాజీనామా చేస్తుండే. ఆయన రాజీనామా చేసిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఎమ్మెల్యే 8 నెలలు నువ్వు చెప్పురా బయట
ఏడునో చెప్పు, నేను నేను ఉన్న వస్తానని. ఉన్న వాస్తవం మాట్లాడుతాను, నేను ఎక్కువ నువ్వు ఏడునో మాట్లాడుతున్నాను. చెప్పు. అరే ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం రా. అరే ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం రా భయ్. ఇప్పుడు ఏదో రా. లైవ్ పెట్టుకుంటామా మాట్లాడదామంటే చెప్పు దా మాట్లాడదాం. నువ్వు యోయో టీవీకి రా, జూబ్లీస్ యోయో టీవీకి వచ్చేసి ఎలాగ టీవీ పై కనుక రా, దా మాట్లాడదాం, లైవ్ మాట్లాడదాం రా. తప్పు 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 అన్నది. నీవేమని రా భయ్, తప్పు చూపేనికి అందరు తప్పులు చేస్తారు, ఎవరు తప్పు చేయనోడు ఉన్నాడు, ఆ? ఎవరు తప్పు చేయనోడు ఉన్నాడు. అరే నువ్వు ముఖం సరేరా భయ్, వాళ్ళు తప్పు చేసిరుగా, నువ్వు నా ముఖం ముంగలికి రా మాట్లాడదాం, ఫోన్ లో వద్దు. ఒక అరే ఇన్నురా భయ్, మాట్లాడతా కదా, నేను చెప్పేది నువ్వు ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. నువ్వు ఏడునో చెప్పు, నువ్వు ఏడునో చెప్పు. నువ్వు సగం తవ్వకరా, నేను సగం తవ్వకు వస్తా. నువ్వు ఏడునో చెప్పు. నేను ఎప్పుడు వస్తా, మా ఏరియాలోకి వస్తావా? ఏడునో నువ్వు? నేను కామారెడ్డి ఏరియాలో ఉన్నా. కామారెడ్డిలో ఉన్నా. ఏడా కామారెడ్డి. నువ్వు కామారెడ్డికి సగం తవ్వక, నేను హైదరాబాద్ కి సగం తవ్వకు వస్తా. చలో ఇద్దరం ఆడ కూర్చొని మాట్లాడదాం ఫేస్ టు ఫేస్. ఈ ఫోన్లలో గిన్నెలు ఇవన్నీ పాల్తు పాటలు వద్దు, చూసుకుందాం. 1-1 కుస్తీ పట్టేది లేదు కదా, కుస్తీ పట్టేది కాదు కదా, కుస్తీ పట్టేది కాదు కదా, 1-1 చూసుకోవడానికి. ముఖం ముంగల మాట్లాడితే ముఖం ముంగల మాట్లాడితే తెలుస్తుందిరా భయ్. నువ్వేండో కామారెడ్డి నుండి నువ్వేదో పైలట్ రోహిత్ రెడ్డికి ఫోన్ చేసి, నువ్వేదో హర్షవర్ధన్ కి ఫోన్ చేసి, నువ్వేదో గోల బాలాజీకి నీకు ఏమవుతావు? నీ కాన్సెన్స్ ఎమ్మెల్యేకి ఫోన్ చేసుకో భయ్, నీ కాన్సెన్స్ ఎమ్మెల్యేకి ఫోన్ చేయి, కామారెడ్డి ఎమ్మెల్యేకి ఫోన్ చేయి. ఇప్పుడు కామారెడ్డి ఎమ్మెల్యే హైలైట్ చేస్తలేడు కదా, ఆయన చేస్తలేడు కదా. ఆయన ఫోన్ చేయి, 100 లక్షలు 100 కోట్లు ఇస్తాడు, ఇది చేస్తాడని చెప్తున్నా. చెప్తుండ్రు మరి దొంగ ఇస్తున్నారు. వాస్తవమనే కదా కేసు బుక్ అయింది, వాస్తవమనే కేసు బుక్ అయింది. ఆడియో రికార్డింగ్ ఏం లేదు, చెప్తాను. ఆడియో రికార్డింగ్ వినలేదు, ఏమేమి మాట్లాడినా పంతులు గింతులు ట్యాప్ అదంతా ట్యాప్ చేస్తారు. ట్యాప్ అధికార బలం ట్యాప్ చేస్తారు. అరే అధికార బలం బీజేపీ కాదురా బాబు, బీజేపీ కంటే టీఆర్ఎస్ ఎక్కువ అధికార బలం ఉందా? ఇప్పుడు నీ రాష్ట్రం నీకు నడుసనా నడుస్తుందా చెప్పు? ఎందుకు నీకు నడుసనా నడుస్తుందా? అట్లేమన్నా ఎవరు నువ్వు నడిపిస్తాం, నా హక్కు ఉందనుకో, నేను న్యాయం ఉందనుకో, నీ ఊర్లో వచ్చి కూడా నేను మాట్లాడతా. అది తప్పు, తప్పు. తప్పెందుకు అవుతుంది భయ్? నేను న్యాయం ఉంటే బాబు, నేను న్యాయం ఉంటే నీ ఊర్లో వచ్చి కూడా నేను మాట్లాడతా. చెప్తాను న్యాయం వస్తే చెప్తాను. ఇప్పుడు న్యాయం వస్తే హుజరాబాద్ లో ఎమ్మెల్యే రాజీనామా ఆయన మంత్రి పదవి తీసేయచ్చా? తీసేయచ్చు. ఎట్లా తీసేయచ్చు? ఉద్యమం చేయనోడేమో ఉద్యమం స్టార్ట్ చేసింది ఎవరు? ఉద్యమం స్టార్ట్ చేసింది ఎవరు? కేసీఆర్ కదా. ఇప్పుడు ఉద్యమం స్టార్ట్ చేసింది కేసీఆర్ కాబట్టి ఉద్యమం ఆయన ఇష్టం ఉన్నట్టు ఉంచొచ్చు, ఇష్టం ఉన్నట్టు తీసుకోవచ్చు. లంగాల మొత్తం పక్క పెట్టుకుంటాడంటనా? ఇప్పుడు ఎంత మంది లేరు ఇప్పుడు పార్టీ బిజీ. ఆయన బట్టలు ఇప్పి కొడతాను ఇప్పుడు ఆయన పక్క కూకున్నారు చూస్తలే. అరే వాళ్ళు వచ్చి కాల్మోకిరు, తప్పైందని కాల్మోకి ఏం చేస్తాం, ఊకోవాలి కదా. తల్లికి ఉసురు పోసినట్లు పోసి అరే నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు కదరా భయ్, ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా. నీవు ఉన్న ఊర్లో నువ్వు ఏమనుకన్నా న్యాయం చేసినావా? నువ్వు పెద్ద పెద్ద పొలిటికల్ లాగా మాట్లాడుతున్నావు కదా, వాడు న్యాయం చేయలే, వీడు న్యాయం చేయలే. అరే ఇవన్నీ టైం పాస్ రా బాబు, నీకు టెన్షన్. చెప్తున్నా టైం పాస్ కాదు, టైం పాస్ కోసం రాలేదు నేను పొలిటికల్ కు. పానం పోతే వస్తే ఈ గుట్టన వస్తుంది అంతే. పోతే అరే పానం పోతుంది అంటున్నావు కదా, మరి పానంకి భయపడని రా, మరి రా సగం తవ్వకరా, కొమ్మరేలి దాకరా, కొమ్మరేలి దాకరా. నువ్వు కొమ్మరేలికి నేను వస్తా. నేను కూడా సగంతో అయితే, నాకు సగంతో అయితే, నీకు సగంతో అయితే అడిగిరా, చూసుకుందాం. మనిషి చెప్పు నాకు, నువ్వు ఏ ఎమ్మెల్యే మనిషి? నేను టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ రాజు యాదవ్, మానుకా రాజు యాదవ్. కుట్టుకో గూగుల్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఒకసారి కొట్టి చూసుకో మానుకా రాజు యాదవ్ అని. నువ్వెంత బాబు ఇలా తెలంగాణ అని చెప్పుకోనికి, ఇలా తెలంగాణ అని చెప్పుకుంటున్నామంటే కేసీఆర్ పుణ్యంగా చెప్పుకుంటున్నాం. ఎవడేం దిగలే తెలంగాణ, కేసీఆర్ చేసిండు, అర్థమైందా?